వెల్కమ్ టు యంత్ర టెక్నాలజీస్. ఈ ప్రజెంట్ వీడియోలో మీకు ఈ STM32 బేస్డ్ ఆర్మ్ కోర్టెక్స్ M3 ప్రాసెసర్ ఎలా ప్రోగ్రామ్ చేయాలి, ఈ ట్రైనర్ బోర్డ్ మీద ఎక్స్పెరిమెంట్స్ ఎలా చేయాలన్నది డీటెయిల్గా చెప్తాను. ఈ వీడియోలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ట్రైనర్ కిట్. దీని మీద మొత్తం అన్ని ఇంటర్ఫేసెస్ వస్తాయి. ఇది STM32 F103 సిరీస్ మైక్రో కంట్రోలర్ బోర్డు ఆర్మ్ కోర్టెక్స్ M3. ఇవి దాని ప్రోగ్రామర్ పిన్స్. దీని అడుగున బిల్ట్ ఇన్ ప్రోగ్రామర్ ఉంది. అలాగే దీనికి రకరకాల పిన్స్ అవి ఉన్నాయి, GPIOs. ఈ GPIOs కొన్ని డిఫాల్ట్ కనెక్షన్స్ ఇక్కడ కనెక్ట్ చేసేసి ఉన్నాయి. దీని మీద మీకు రకరకాల ఇంటర్ఫేస్లు వస్తాయి. బిల్ట్ ఇన్ I2C LCD వస్తుంది 16:2, బిల్ట్ ఇన్ RTC DS3231 వస్తుంది. అలాగే ఇది అల్ట్రాసానిక్ సెన్సర్ డిస్టెన్స్ మెజర్ చేసుకోవడానికి వాడతారు, ఇది వస్తుంది. అలాగే బిల్ట్ ఇన్ స్టెప్పర్ మోటార్. ఈ స్టెప్పర్ మోటార్కి ఆల్రెడీ డ్రైవ్ సర్క్యూట్ అంతా కూడా దీంట్లో బిల్ట్ ఇన్ అయ్యి వస్తుంది. ఈ స్టెప్పర్ మోటార్ కంట్రోల్ పిన్స్ కూడా ఇక్కడ హెడర్స్ ఉన్నాయి. దీనికి 4 ఇన్పుట్స్ ఉంటాయి. ఇన్పుట్ 1, ఇన్పుట్ 2, ఇన్పుట్ 3, ఇన్పుట్ 4, IN1, IN2, IN3, IN4 అని ఉంటాయి. వీటిని ఈ కంట్రోలర్ బోర్డులో కొన్ని డిఫాల్ట్ పిన్స్తో మనం కంట్రోల్ చేస్తాం. అలాగే ఇక్కడ ఒక ఇన్ఫ్రారెడ్ సెన్సర్, ప్రాక్సిమిటీ సెన్సర్, దాని పక్కన ఇక్కడ ఒక ఫ్లేమ్ సెన్సర్ ఉంది. ఏదైనా ఫైర్ లాంటిది డిటెక్ట్ చేస్తే ఇది సిగ్నల్ ఇస్తుంది. అలాగే ఇది LCD, 2 బటన్స్ కూడా ఉన్నాయి, పుష్ బటన్స్. ఇవి యాక్టివ్ లో, అంటే కంట్రోలర్ దగ్గర లో అనే సిగ్నల్ డిటెక్ట్ అయినప్పుడు ఈ బటన్ ప్రెస్ రికగ్నైజ్ అవుతుంది. హై ఉన్నంతసేపు ఈ బటన్ ప్రెస్ చేసినప్పుడు రికగ్నైజ్ అవ్వదు, అంటే బటన్ ప్రెస్ చేసినప్పుడు లో వస్తుంది, బటన్ ప్రెస్ చేయకపోతే హై వస్తుంది. ఈ రెండు కూడా ఇక్కడ PC14 అండ్ PC15 అని 2 పిన్స్ ఉంటాయి కంట్రోలర్లో, వాటికి డిఫాల్ట్ కనెక్ట్ చేసి ఉంటాయి. అలాగే ఇక్కడ కీప్యాడ్ ఉంది. ఈ కీప్యాడ్లో మీరు కావాలనుకుంటే ఎక్స్టర్నల్ మెంబ్రెయిన్ కీప్యాడ్ మేము సప్లై చేసింది ఉంటుంది. ఆ మెంబ్రెయిన్ కీప్యాడ్ని మీరు ఇక్కడ కనెక్ట్ చేసుకోవచ్చు. దీనికి హెడర్ ఉంది. ఈ హెడర్ అందులో పెట్టుకుంటే మెంబ్రెయిన్ కీప్యాడ్ కూడా పనిచేస్తుంది. అలాగే ఇక్కడ బిల్ట్ ఇన్ రిలేస్ ఉన్నాయి. ఒక సింగిల్ ఛానల్ రిలే. ఇది యాక్టివ్ హై కావాలంటే యాక్టివ్ హై, యాక్టివ్ లో కావాలంటే యాక్టివ్ లో. ఇక్కడ జంపర్ సెట్ చేసుకుంటే అవుతుంది. అలాగే ఇక్కడ బజర్ ఉంది, 5 వోల్ట్ బజర్. అలాగే ఒక మోటార్ డ్రైవర్ ఉంది, H బ్రిడ్జ్ మోటార్ డ్రైవరు. దీనికి ఇక్కడ 2 పిన్స్ ఉన్నాయి. మోటార్ ఇన్ అని, MTR ఇన్ అని ఉంది. ఇక్కడ మేము ఇచ్చిన మోటార్ని మీరు కనెక్ట్ చేసుకుంటే ఆ మోటార్ని క్లాక్ వైజ్ కానీ యాంటీ క్లాక్ వైజ్ కానీ మీకు నచ్చిన స్పీడ్తో పల్స్ విడ్త్ మాడ్యులేషన్ యూజ్ చేసి దాన్ని కంట్రోల్ చేయొచ్చు. అలాగే ఇది DHT11 డిజిటల్ హ్యూమిడిటీ అండ్ టెంపరేచర్ సెన్సర్. దీన్ని యూజ్ చేసి హ్యూమిడిటీ ఎంత ఉంది, టెంపరేచర్ ఎంత ఉందని మెజర్ చేయొచ్చు. దీంతో డిస్టెన్స్ మెజర్ చేయొచ్చు, దీంతో టైం మెజర్ చేయొచ్చు. అలాగే ఇక్కడ 2 LEDలు ఇచ్చారు, LED1, LED2. ఈ రెండింటితో మీరు కావాలనుకుంటే LED ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. దీంతోపాటు అడిషనల్గా TH అని రాసింది, ఇది థెర్మిస్టర్ టెంపరేచర్ సెన్సర్. LDR అని రాసింది, ఇది లైట్ సెన్సర్. ఇక్కడ మీకు డార్క్నెస్ ఎంత ఉందన్నది మీరు మెజర్ చేసుకోవాలనుకుంటే దీన్ని వాడచ్చు. అలాగే ఇక్కడ ఒక జంపర్ ఉంది, USB 5 వోల్ట్ SMPS అని. మీరు కిట్ని కావాలనుకుంటే USB మీద, అంటే కంప్యూటర్ పవర్ మీద రన్ చేయొచ్చు. SMPS మేము ఇచ్చినటువంటి అడాప్టర్ మీద కూడా రన్ చేయొచ్చు. కానీ మోటార్ రన్ చేసేటప్పుడు సిస్టమ్ పవర్ అన్నిసార్లు సరిపోదు. అలాంటప్పుడు SMPS మీద పెట్టి చేయాల్సి వస్తుంది. సో SMPS మీద పెట్టినప్పుడు ఇక్కడ సైడ్ సాకెట్ ఉంది, ఇది SMPS సాకెట్. అలాగే ఇది ప్రోగ్రామర్, USB ప్రోగ్రామ్ చేయడానికి, సిస్టమ్ని కనెక్ట్ చేయడానికి ఇది వాడతారు. సో ఇలాగా మీరు దీనిలో కనెక్షన్స్ అవి ఎలా చేయాలన్నదానికి ఇంట్రడక్షన్ పార్ట్ ఇది. ఇక్కడ ఈ నల్లగా ఉన్న జంపర్ క్యాప్స్ ఏవైతే ఉన్నాయో అవి పీక్తే ఇలా వచ్చేస్తాయి. ఇది క్లిప్, ఈ క్లిప్ పారేసుకోకుండా జాగ్రత్తగా పెట్టుకోండి. అక్కడ జంపర్ క్యాప్స్ అనేవి ఏంటంటే 3 పిన్స్ ఉన్నాయనుకోండి. ఈ 3 పిన్స్లో ఎటుపక్కకైతే జంపర్ క్యాప్ కనెక్ట్ అయ్యి ఉందో 2 పిన్స్, ఆ 2 కనెక్ట్ అవుతాయి, మూడో దాంతో కనెక్షన్ తెగిపోతుంది. అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నది మీరు చూస్తే, ఇది చూడండి, ఇక్కడ PB1 అని ఉంది, ఇటుపక్క LDR ఉంది, ఇటుపక్క LED2 ఉంది. అంటే ఈ PB1 అనేది పోర్ట్ Bలో పిన్ 1 మధ్యలోది. దాన్ని మీరు కావాలనుకుంటే LED2కి ఇచ్చి LED డ్రైవ్ చేయొచ్చు, లేదా LDRకి ఇచ్చి రూమ్లో లైట్ ఎంత ఉందని మెజర్ చేయొచ్చు. ఈ రకంగా మీరు క్లిప్ పెట్టడాన్ని బట్టి ఆ పిన్స్ని వాడుకోవచ్చు. లేదు మాకు ఇది కూడా అక్కర్లేదు, మేము డైరెక్ట్గా వైర్లు పెట్టుకుంటామంటే ఫిమేల్ టు ఫిమేల్ టైప్ జంపర్ వైర్స్ ఇస్తారు మీకు, ఇలాంటివి డూపాంట్ కనెక్టర్స్. ఈ కనెక్టర్స్ పెట్టుకుని మీరు బోర్డులో ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్కి కనెక్షన్స్ చేసుకోవచ్చు. ఇది బోర్డు తాలూకు ఇంట్రడక్షను. నౌ విల్ స్టార్ట్ ప్రోగ్రామింగ్ ఎలా చేయాలో మీకు చెప్తాను.